రోజులా కాకుండా ఈ రోజు నా డేని 5:30కే స్టార్ట్ చేసిన. అంటే 5:30కే నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఈ రోజు సాటర్డే కాబట్టి కొన్ని పనులు ఎక్కువే ఉంటాయి. అందులో శ్రావణ మాసం. ఈ రోజు బయట పనులన్నీ పూర్తయిన తర్వాతనే ఫ్రెష్ అప్ అయి వాకిట్లో ముగ్గు పెడుతున్నా. చూడండి, ప్రతి రోజు మార్నింగ్ 8 o'clock వరకు నాకు అస్సలు తీరిక ఉండదు. నాన్ స్టాప్ గా వర్క్స్ చేస్తేనే పిల్లలు స్కూల్ కి వెళ్తారు, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అవుతాయి. ఇంట్లో ఎన్ని పనులైనా ఒకదాని తర్వాత ఒకటి కష్టమైన ఇష్టంగా చేసుకుంటూ పోతా గానీ ఈ కర్రీ దగ్గరికి వచ్చేసరికి నాకు మస్తు టాస్క్ అవుతుంది. అది కూడా మా చెర్రీ ఒక్కడితోనే నాకైతే మస్తు టాస్క్ అవుతుంది. మా చెర్రీ నేను ఏ కర్రీ వండినా కూడా అస్సలు ఇష్టంగా తినడు. నాకు ఇది నచ్చదు అది నచ్చదు అని అంటాడు. ఈ రోజు ఏమన్నాడంటే 1 week నుండి మమ్మీ నువ్వు నాకు ఇష్టమైన కర్రీస్ ఒక్కటి కూడా వండుతలేవు అంటుండు. అంటే వెజ్ కర్రీస్ లో కొన్ని వాడికి సెలెక్టెడ్ కర్రీస్ ఉంటాయి, అవి మాత్రమే తింటాడు. ఈ సోరకాయ కర్రీ అంటే వాడికి అస్సలు నచ్చది. సోనుబాబు మాత్రం ఇష్టంగా తింటాడు. ఈ సోరకాయ కర్రీ వండిన ప్రతిసారి వాడి కోసం వేరే ఏదైనా కర్రీ చేస్తుంటేనే, కానీ ఈ రోజు అస్సలు టైం లేకుండే నాకు. అదే లంచ్ బాక్స్ పెట్టేసిన, కానీ తింటాడో తినడో అనే భయం కూడా ఉన్నది నాకు. ఇక పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళిపోయిండ్రు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.